ఎల్లారెడ్డిగూడలో ఓ పాన్ షాప్ లో దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పాన్ షాప్ లో చోరికి వచ్చిన వ్యక్తి కాలు ఇరుక్కుపోవడంతో దానిని గుంజే క్రమంలో పాన్ షాప్ అతనిపై పడి మృతి చెందినట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. మధురానగర్ పీసీఎస్ పరిధిలో వ్యాపారి చేతిలో మృతి అని సామాజిక మాధ్యమాలలో వస్తున్న సమాచారం సరికాదని ఏసీపీ స్పష్టం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు 3:30 గంటల ప్రాంతంలో ఒక గుర్తు తెలియని ఒక దొంగ 3:30 గంటల ప్రాంతంలో ఒక గుర్తు తెలియని దొంగ ఆగ్రా స్వీట్ హౌస్ ముందు ఉండే ఈ ఫాస్ట్ ఫుడ్ డబ్బా దగ్గరికి వచ్చి దొంగతనం చేసే క్రమంలో ఒక స్లైడ్ డోర్ని ఓపెన్ చేయడం జరిగింది. రిమైనింగ్ స్లైడ్ డోర్ని కూడా ఫోర్స్ఫుల్గా ఓపెన్ చేసే క్రమంలో ఆ డబ్బా పైన యాక్సిడెంటల్గా పైన పడిపోయింది. అది 3:30 గంటల ప్రాంతంలో జరగడం వల్ల ఆ టైంలో అతనికి ఎవరు సేవ్ చేసే సిచ్యువేషన్ లేకుండా ఉంది. మార్నింగ్ మనకి 6 o'clockకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. చూసిన తర్వాత ఆ డబ్బాను కూడా మనం లిఫ్ట్ చేసి అప్పటికే ఆయన చనిపోయినాడు. హాస్పిటల్కి బాడీని షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత 3 గంటల అది ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లో ఉండే సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే దానికి క్లియర్గా మాకు ఆ విజువల్స్ అయితే ఉన్నాయి. ఈ విషయాన్ని మీడియాలో కూడా అది పళ్ళ వ్యాపారి కొట్టి చంపారు అనుకొని చెప్పి ఒక ఫేక్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. దీని యొక్క నా యొక్క అప్పీల్ ఏంటంటే ఏదైనా న్యూస్ ఇట్లా వేసే ముందు ఒకసారి సంబంధిత SHOతో క్లియర్గా మాట్లాడి ఏం జరిగింది అనేది తెలుసుకొని వేస్తే అది బాగుంటుంది. లేదంటే ఇలాంటి న్యూస్ ద్వారా ప్రజలకి భయభ్రాంతులు గురి చేసేలా ఉంటుంది, తప్పుదారి పట్టించే విధంగా కూడా ఉంటుంది. ఐడెంటిఫై అయిందా సరే లేదా బాడీ ఇంకా ఐడెంటిఫై అవ్వలేదు దొంగ కాబట్టి ఆయన గురించి మేము మా డేటాబేస్లో కూడా వెరిఫై చేస్తున్నాం. దీనిపైన కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. సార్ దాని దొంగతనానికి వచ్చాడని కదా దాన్ని ఏదైతే ఉందో ఫాస్ట్ ఫుడ్ డబ్బా సైడ్స్ని ఒక సైడ్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. రెండో సైడ్ ఓపెన్ చేసే క్రమంలో డబ్బా యాక్సిడెంటల్గా పైన పడడం వల్ల ఆయన యొక్క ఈ ఇన్సిడెంట్ జరిగింది. సార్ అది వీడియో తీసుకుంటే డిలీట్ చేశారని